హలో డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఒక ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 1 క్వశ్చన్తో మనం రెడీగా ఉన్నాం. క్వశ్చన్ వచ్చేసి జాగ్రఫీకి సంబంధించింది. మొత్తంగా నాకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ చూసింటే ఎగ్జామ్ నన్ను అడుగుతున్నాడు. సరే, క్వశ్చన్ ఫస్ట్ చూస్తే హిమాలయస్ ఆర్ యంగెస్ట్ అండ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంట. మనం ఎప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా, ఆరావళి ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని, ఇవి వచ్చేసి యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని, టెరిషియరీ నుంచి స్టార్ట్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో దిస్ ద రైట్. ఓకే, నెక్స్ట్ దే ఆర్ వైడ్ ఇన్ కాశ్మీర్. అంటే కాశ్మీర్లో చాలా వైడ్గా బ్రాడ్గా ఉంటాయంట. నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి చాలా నారోగా రిడ్యూస్ అయిపోతాయంట. అంతే కదా, బట్ స్ట్రక్చర్ మనకి ఇండియాలో అలాగే చూపించేది. సో చూడండి మీరు లైవ్లో కావాలంటే. సో ఇక్కడేమో మీకు ఇంత వైడ్గా అనిపిస్తుంది, మరి మెల్లిగా మెల్లిగా మీకు వెనకల్సరికి ఇక్కడ కుషించుకుపోయిందా లేదా? ఓకే, నెక్స్ట్. సో రైట్ నాకు ఇది. మన నెక్స్ట్, ద ఫోల్స్ ఆఫ్ ద గ్రేట్ హిమాలయస్ ఆర్ ద అసిమెట్రికల్. మరి ఫోల్స్ అంట మనకి అసిమెట్రికల్ ఉన్నాయా లేవా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి హిమాలయస్ ఫోల్స్. ఈ హిమాలయస్ ఫోల్స్ అన్నీ మనకి సేమ్గా ఉన్నాయంటే ఆ ముడతలన్నీ కూడా మనకి సేమ్గా ఉన్నాయా లేదంటే అసిమెట్రికల్గా ఉన్నాయా? ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకు కనబడుతున్నాయి కదా. సో అసిమెట్రికల్గా అండ్ వాటి కోర్ చూసుకుంటే అది గ్రానైట్తో సెటిల్ అయిపోయింది, అది కూడా కరెక్టే మనకి. మరి నెక్స్ట్ ఏంటంటే గ్రేటర్ హిమాలయస్ అండ్ లెసర్ హిమాలయస్. వీటి మధ్యలో ఉన్న మనకి నిట్రవాల్ లాంగిట్యూడినల్ వ్యాలీస్ ఉంటాం మనం. ఆ లాంగిట్యూడినల్ వ్యాలీస్ అంట వాటిని మనం ఇక్కడ ఏమంటున్నామంటే డూన్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నామంట. డూన్లు అనే పేరుతో. ఒకసారి స్ట్రక్చర్ చూడండి మీకు. ట్రాన్స్ హిమాలయస్, హిమాద్రి హిమాలయస్, హిమాచల్ హిమాలయస్, శివాలిక్ హిమాలయస్, బాబర్, టెరాయ్, బంగర్, కాదర్ ఇలా మనకి లొకేట్ అయింది. లొకేట్ అయితే ఇక్కడ ఈ హిమాద్రి హిమాలయస్, హిమాచల్ హిమాలయస్ మధ్య మనం కనబడుతున్న ఈ లాంగిట్యూడినల్ వ్యాలీస్ని మనం కాశ్మీర్ వ్యాలీ అంటే కాశ్మీర్ లోయ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. బట్ ఇక్కడ ఎగ్జామ్లో ఏమడిగిండు, గ్రేటర్ అండ్ లెసర్ హిమాలయస్ మధ్యలోనంట. ఓకేనా, గ్రేటర్ అండ్ లెసర్ హిమాలయస్ మధ్యలో ఉన్న ఈ వ్యాలీస్ని డూన్స్ అంటున్నాడు. డూన్స్ కాదు కదా, మరి డూన్స్ ఎక్కడ మనకు కనబడుతున్నాయి? ఇగో ఈ లెసర్ హిమాలయస్ అండ్ అవుటర్ హిమాలయస్ అంటే హిమాచల్ హిమాలయస్, ఈ శివాలిక్ హిమాలయస్ మధ్య కనబడుతున్న ఈ వ్యాలీని మనం డూన్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఇది నాకు రాంగ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఓకేనా, ఇలాంటి కంటెంట్ ఎవ్రీడే మీకు కావాలనుకుంటే ఏం చేయాలి తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేయండి, లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.